పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నూజెండ్ల మండలం బుర్రిపాలెం గ్రామానికి చెందిన తాటి శ్రీను పార్థివ దేహానికి నివాళులర్పించిన వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, జనసేన ఇన్ఛార్జ్ నాగశ్రీను రాహిల్ బాధితుల కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి ప్రభుత్వ పరంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎంత బాధాకరమైన విషయం అంటే ఆ బాబుని చూస్తే నిండా 35 ఏళ్ల వయసు లేదు. ఆ అమ్మాయికి 30 సంవత్సరాలు, భార్యకి 4 బిడ్డలు, 3 ఆడపిల్లలు, ఒక పిల్లవాడు. రోజున ఒక కురుపు చిన్నది, ఆ కాలి గాయం కూడా మేము ఎమ్మెల్యేగా చూడటం జరిగింది. కాలికి చిన్న కురుపు ఉంటే అప్పుడు దాకా మేకలు మేపుకొని వచ్చినట్టు వ్యక్తికి చిన్న ఏదైనా డ్రెస్సింగ్ చేసి పంపిస్తే పోయేదానికి ఒక ఇంజక్షన్ చేశాడు. ఆ ఇంజక్షన్ చేస్తే అప్పటికప్పుడే కుప్పకూలిపోయాడు. మళ్ళీ వేరే హాస్పిటల్ తీసుకొచ్చి లోపు చనిపోయాడు. అసలు ఆ ఇంజక్షన్ ఏమి ఇంజక్షన్ దాన్ని బయట పెట్టడం లేదు. ఇప్పుడు ఈ ఆర్ఎంపీ మల్లికార్జున రెడ్డి అనే ఆర్ఎంపీ కుర్రాడు పరారులో ఉన్నాడు. అసలు నీకు భయం ఏంటి? నువ్వు ప్రజలకు వైద్యం చేసేవాడు, నువ్వు ఏ తప్పు చేయకపోతే